తల్లి దుర్గాదేవి, మేము ఎన్నో ఆటంకాల్ని ఎదుర్కొని కష్టపడి ఇంత దూరం వచ్చాం. మాకు చిన్న అవకాశాన్ని ఇవ్వు. అరే, మీరింకా ఇక్కడ ఉన్నారా? వెళ్ళండి, వెళ్ళమన్నానా? మీరు ఇలా చెప్తే వెళ్ళరు. అన్ని తీసి కింద. వద్దు బాబాయ్, వద్దు, ఆగండి. దయచేసి మా వస్తువుల్ని కింద పడేయకండి. మేము ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చాము. మేము వీటన్నిటినీ వాళ్ళు అమ్మాలి. ఇవన్నీ నేలపాలైతే మేము ఎలా అమ్మగలం? డబ్బెలా వస్తుంది? అమ్మాలా? ఈ చోటు నీ బాబుదు అనుకున్నావా? గుడి ముందు పొట్టు పెట్టుకోవడానికి చోటు దొరుకుతుందని ఎలా అనుకున్నావు? నాకు ఒక్క పైకా కిరాయి ఇస్తే కొట్టు పెట్టుకొని ఇస్తాను. ఒక్క పైకమా? అయ్యో బాబాయ్, నిజంగా మా దగ్గర పైకం లేదు. బాబాయ్, మేము ఒక పని చేస్తాం. మేము తీసుకొచ్చిన తీపి పచ్చళ్ళని అమ్ముతాం. అమ్మితే డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతో మీకు ఇవ్వాల్సిన కిరాయిని ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు తీసుకొచ్చినవి అమ్ముడు అవ్వకపోతే నాకు ముందుగా డబ్బు ఇవ్వండి, లేదంటే కొట్టు పెట్టుకొని ఇవ్వను. అయ్యో, అలా అనకండి బాబాయ్. మా పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా అన్ని అమ్ముడవుతాయి. కావాలంటే మీరు తిని చూడండి. అంత గొప్పగా ఉంటాయా? ఇవ్వండి, రుచి చూస్తాను. భలే లడ్డూలు తెచ్చారా? అయితే సరే సరే, పోనీలే, పాపం చిన్నపిల్లలు కదా అని ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను కొన్ని లడ్డూలు తీసుకుంటాను, మీరేమనుకోకూడదు. తప్పకుండా తీసుకోండి బాబాయ్.